మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఆల్సో కిల్స్. నీ పొలం చుట్టూ ఉన్న పొలాలన్నీ నా సొంతమయ్యాయి, ఒక్కటి నీ తప్ప. నువ్వు ఒక సంతకం చేస్తే చాలు, అది కూడా నా సొంతం అయిపోతుంది. మీ నాన్నని అడదామనుకున్నా, కానీ అంతలోనే పోయాడు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, ఒక్క సంతకం చాలు. కుదరదు సార్, అది మా నాన్న కష్టార్జితం. మీ నాన్న కష్టానికి జీతం ఎంతో చెప్పు, పడేస్తా. సారీ సార్, అది అమ్మడం నాకు ఇష్టం లేదు. సరే వెళ్ళు. అరే బాబ్జీ, సీనిగాడికి వాడి చేతి సంతకం చేయించమని చెప్పరా. వీడే గెడ్డం సీని. జనాలను భయపెట్టాలంటే శంకర్ వాడే ఆయుధం. సంతకం పెట్టి ప్రాణాలతో ఉంటావా, లేదా నీ శవంతో వేలు ముద్రించుకోమంటావా? రౌడీజం చేసే రాజకీయ నాయకులే కాదు, అల్లరి పనులతో పిచ్చెక్కించే కత్తి లాంటి కుర్రాలకు కూడా ఇక్కడ వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచి ఏడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది?
చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిటా నీ ఉద్దేశం? ఏయ్, నానా లేరా మిడిల్ క్లాస్ లైఫ్ నా టైం 10 అవుతా ఉంది. రాత్రి 12 గంటల దాకా సినిమాలు చూసేది, సూపర్ మార్కెట్ పొద్దున 10 తర్వాత లేసేది. క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. ఏం డాడీ పొద్దున్నే మీ నొస. ఒక రో ఏం కర్మ, హాల్ మొత్తం ఖాళీ. రేయ్ లేరా, డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? హిట్లర్కి కొడుగ్గా పుట్టాను కదరా. ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టు సినిమా సంపాది అంకుల్ శివ ఉన్నాడా? ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు. వచ్చి కూర్చోమ్మా. సరే అంకుల్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానమ్మా. సరే అంకుల్. బిస్కెట్ తీసుకోమ్మా. వద్దు, పర్లేదు అంకుల్. పర్వాలేదు తీసుకో. మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. భలే టేస్టీగా ఉన్నాయరా. ఏరా ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చింది, కానీ మీ నాన్న చాలా మంచివాడరా. చిన్న బిస్కెట్ ఇచ్చాడు. ఇంపోర్టెడా? చాలా టేస్టీగా ఉంది. ఇంపోర్టెడే, కానీ మనుషులు తినేది కాదు, కుక్కలవి. వాడెక్కడరా? వాడు చిన్న పిల్లలతో బెట్టింగ్ వేసుకుని రన్నింగ్ రేస్ ఆడుకుంటున్నాడు. సరే పదాం వాడి దగ్గరికి. సరే పదాం. కుక్క బిస్కెట్ ఏం నబ్బలే ఉంది. అయినా చిన్న పిల్లలతో బెట్టింగ్ ఏంట్రా? రేయ్, నిన్న పెట్టి 20 రూపీస్, ఈరోజు నేను చేస్తే చెల్లైపోతుంది, సరేనా? ఈరా డబ్బులు. హే జాలీ. హుసేన్ బోల్తో ఓడిపోయినట్టు ఆ బిల్డప్ చూడా. చాలు కానీ లేయ్. సిగ్గు లేదరా? సిగ్గు కాదురా, ట్రాక్ బాగలేదు. చిన్న పిల్లోడి చేతులు ఓడిపోయినావు కదరా. అయినా రన్నింగ్ రేస్ గెలలో నడివి డైరెక్టర్లు అవుతావురా. రేయ్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నిన్న రాత్రి ఒక సూపర్ స్టోరీ రెడీ చేసింది తెలుసా? నువ్వు ముందు స్టోరీ చెప్పు, సూపర్ కాదు మేము చెప్తాం. సరే పదా, కూర్చొని మాట్లాడుకుందాం. ఓపెన్ చేస్తే ఒక విలన్ ఉంటాడు. ఒక అమ్మాయిని మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయికి కొడుకు పుట్టి పెద్దవాడవుతాడు. తర్వాత ఆ అబ్బాయి పెద్దవాడయి విలన్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఆ విలన్ కూతుర్ని మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి పగకి పగ తీర్చుకుంటాడు. అదే స్టోరీ. హీరో వాళ్ళ నాన్న ఎవర్రా? విలన్. మరి హీరోయిన్ వాళ్ళ నాన్న? వాడు కూడా విలనే. అప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారా? అన్నా చెల్లెళ్ళు. ఓ మై ఫనస్కాయ్. సరే లే, సినిమా పోదాం అనుకున్నాం కదరా, వెళ్దాం రా. పద చాలే కానీ నువ్వు నీ సినిమా. రే ఆగండి రా, నేను వస్తా. అన్నా, పని అయిపోయింది. శబాస్ సీను. అరే బాబ్జీ, అక్కడ బ్యాగ్ ఉంది, తీసుకొని రారా. సీను, బ్యాగ్ తీసుకో. ఇందులో 50 లక్షలు ఓటర్ లిస్ట్ ఉంది. ఎవరెవరికి ఇవ్వాలో జాగ్రత్తగా ఇచ్చేసి తోడుగా వీటిని కూడా తీసుకెళ్ళు. అలాగే అన్నా.
ఒక్క నిమిషం, అసలే ఆ కొత్తేసి దయాగాడు మన పైన కన్నేసి ఉంచాడు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే లోపలేద్దామని ఉన్నాడు. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. సరే అన్న. త్వరగా రా అన్న. రే దయారా, బండి తిప్పు, బండి తిప్పు. పోనీ పోనీ పోనీ. రైట్ తీసుకురా, రైట్ తీసుకురా. ఇక్కడ ఆపరా. చెప్పు సీను. అన్నా, దయ ఫాలో అవుతున్నాడు, ఏం చేయమంటావు? వాడి కంట పడకుండా ఏదో ఒకటి చేయండి, కానీ టైం డబ్బు అందరికీ చేరాలి. సరే అన్నా, పదరా పద. చెప్పు బుజ్జి, నిన్ను చూసి చాలా రోజులైందిరా. ఎప్పుడు వస్తున్నావు? ఇంకా సరే సరే, వస్తున్నావు అయితే. ఎక్స్క్యూజ్ మీ. ఒక్క నిమిషం బంగారం. ఇద్దరు బ్లాక్ షర్ట్ వేసుకొని బైక్ మీద ఇలా వెళ్ళడం చూసారా? ఇద్దరు ఇటు వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే నేరుగా వెళ్ళారనుకుంటా. నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను, గమనించలేదు. ఓకే. హలో. అయ్యో ఏం లేదు, ఒక అతను వచ్చి అడ్రస్ అడిగాడు. తనకి నేను తప్పు అడ్రస్ చెప్పేస్తాను, అతను ఇలా వెళ్ళిపోయాడు. సర్లే, పోతే పోయింది. అడిగాడు, చెప్పాము. లవ్ యూ బంగారం. ఎంతసేపు రా? ప్రకృతిని పాడు చేసానికే పుట్టినావు కదరా, ఎంతసేపు రా? ఈ వాటర్ బ్యాగ్లు కడుక్కునేదానికి తప్ప దేనికి పనికొచ్చేలా లేవు. అమ్మయ్యా, అయిపోయిందిరా, కదండి. రే అక్కడ చూడండి రా. ఏమై ఉంటుందిరా? ఏమో. సరే పోదండి చూద్దాం. సరే పద. రేయ్, ఏముందిరా దాంట్లో? రే దాంట్లో ఓటర్ లిస్ట్ బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయిరా. రే మనకెందుకురా, కిందకు వచ్చి వాడు వెళ్ళేటప్పుడు మనల్ని చూశాడు. సరే వచ్చేయి. వచ్చేయ్. ఎందుకురా దిగేయమన్నారు? వాడు వెళ్ళేటప్పుడు మన ముగ్గురిని క్లియర్ గా చూశాడు. ఏమన్నా అయితే మన మీదే డౌట్ వస్తుంది, వద్దు. అవునరా, వీడు చెప్పింది కూడా నిజమే. పదండి వెళ్ళిపోదాం.
ఖచ్చితంగా ముగ్గురు తీసుంటారు. అయిపోయారా కొడకల్లారా. రేయ్ మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టే చెప్పండి రా, లేకపోతే శాలరీలు లేచిపోతాయి. అన్నా శాంతి ఎవరన్నా? రే డౌట్ క్లారిఫై చేసుకోవద్దా? ఈ టైంలో జోకులు అవసరమారా? ఏంట్రా జోకులు? ఎవరితోనే లేచిపోయిందంట తెలుసుకోవద్దా? సేఫ్గానే ఉన్నారు కదరా? సేఫేనా? సరే డోర్ తీ. డబ్బులు ఎక్కువ ఉన్నాయి చెప్పండి రా. ఆ రోజు మీరు వెళ్ళిన తర్వాత బ్యాగ్లో ఏముందో చూసి అక్కడే పెట్టేశాము. దాని తర్వాత ఏమైందో తెలీదు. రేయ్ ఏంట్రా జోకులు చేస్తున్నారు? మా అన్న ఇప్పటికీ 30 మర్డర్లు 20 రేపులు చేసి పాకాల మొత్తం ఫేమస్ అయ్యాడు. మీ ముగ్గురిని చంపడం మా అన్నకు ఒక లెక్క కాదు. మర్యాదగా చెప్పండి. అన్నా మమ్మల్ని మాత్రం రేప్ చేయొద్దన్నా. హలో, వాళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టారో చెప్పారా? వాళ్ళు తీసుకెళ్ళింది నోట్లు కాదురా, నా ఓట్లు. వద్దొద్దు, అసలే ఎలక్షన్ టైం. ఇప్పుడు పోయిన డబ్బుల కంటే వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకేం తెలిసినట్లేదు, వదిలేయి. ఓపెన్ రా. ఈ ఎలక్షన్స్ మిమ్మల్ని కాపాడేసాయరా. ఇప్పటి వరకు తన్నులే తిన్నారు. ఇక్కడ జరిగింది ఎవరికైనా తెలిసిందో ప్రాణాలతో ఉండరు. ఇంటికి వెళ్ళండి. కట్లిపోయిన రా. ఎక్కడ ఊరవతలు తీసుకొచ్చి వదిలారు కదరా. ఒళ్ళు హూనం అయిపోయింది. ముందు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి. వద్దురా, మా ఇంట్లో ఎవరు లేరు. మా ఇంటికి వెళ్దాం రండ్రా. మీరు పైకి వెళ్ళండి, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. అమ్మా అమ్మా, ఈ గడ్డమూడు కొట్టాడు ఏం కొట్టాడు రా. నువ్వేం ఆలోచిస్తున్నావురా? అయినా బ్యాగ్ మనం ఎత్తకపోయినా మనం దెబ్బలు తినాల్సి వచ్చింది కదరా. గ్రహచారం గంట మారేతో కుదా క్యా కరేగరా. ఆ బ్యాగ్ ఎవడికి దొరికిందో కానీ కొట్టాడ్రా జాక్పాట్.
ఈ బ్యాగ్ ఏంట్రా ఆ బ్యాగ్ లాగుంది? ఆ బ్యాగ్ లాగా కాదు, ఆ బ్యాగే. ఓరిని, బ్యాగ్ దొబ్బేసింది నువ్వా? ఈ విషయం మాకెందుకు చెప్పలేదురా? ఆ బ్యాగ్లో డబ్బులు తీసినప్పటి నుండి నా ఆలోచనంతా దాని వైపే ఉన్నింది. ఫ్లాపుల్లో ఉన్న హీరోకి రాజమౌళి సినిమాలో ఛాన్స్ దొరికినట్లు మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి జాక్పాట్ అదృష్టం ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. మీకు ముందే చెప్పుంటే మొదటి దెబ్బకి నిజం చెప్పేస్తుంటాను. దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక్కనే వెళ్ళా, బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టా. ఆయన ఇంత రిస్క్ అవసరమారా? కొంచెం ఏంటి చంపేస్తుండే వాళ్ళు. రిస్క్ చేయకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే టికెట్ కూడా దొరకదురా. అంత డబ్బు కోసం ఈ మాత్రం రిస్క్ తప్పదు. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. Yen cheyalo chesedam, anni right, nothing wrong. Music. Okay. Disco.